ఆరవ తరగతి చదువుతున్న సహస్రను అత్యంత కిరాతకంగా చంపింది ఎవరు? నిన్న సరిగ్గా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగిందని చెప్తున్నారు. నిన్న ఉదయం 9:30 గంటలకు సహస్ర తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. తండ్రి బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నారు, తల్లి ఒక ల్యాబ్ లో పనిచేస్తున్నారు. 9:30 వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పారు తమ్ముడికి లంచ్ బాక్స్ ఇమ్మని. కానీ లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఆమె వెళ్ళకపోవడంతో తండ్రి మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చాడు. సుమారు ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గదిలోకి వెళ్ళి చూసేసరికి ఆమె కత్తిపోట్లకు గురై మరణించిన స్థితిలో కనిపించింది సహస్ర. ఒక్కసారిగా కంగారు పడిన తండ్రి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సరిగా ఆమెను ఉదయం 10:30 బహుశా హత్య చేసి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. ఎందుకంటే తండ్రి ఇంటికి వచ్చి చూసిన సమయం 12 గంటల సమయం అవుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళింది 9:30 వెళ్ళిపోయారు. ఈ 2:30 గంటల సమయంలో ఏం జరిగింది చూడండి ఒకసారి. ఆ తల్లి గుండెను బాదుకుని రోధిస్తూ ఉంది. తమ చిన్నారి తల్లిని అత్యంత కిరాతకంగా చంపింది ఎవరో తేల్చండి, న్యాయం కావాలి అని. ఆ మొదటి బాక్స్ లో చూడండి, ఆ చిన్నారి సహస్ర అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. వాళ్ళకి సహస్ర మరొక అబ్బాయి, ఒక అమ్మాయి అబ్బాయి, అందమైన కుటుంబం, చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. కానీ నిన్న 10:30 ఏం జరిగింది? ఇదిగో ఇతను తండ్రి ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఆ తల్లి తండ్రి. పైగా ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఆ చిన్నారి ఉన్న గదిలో చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా? ఏకంగా 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి ఆ చిన్నారి ఒంటి పైన. ఆ చిన్నారిని 20 కత్తిపోట్లతో చిన్నారిని చూసేసరికి ఆ తండ్రి హృదయం ఒక్కసారిగా పగిలిపోయింది. ఒక సందర్భంలో ఎందుకో కొన్ని అనుమానాలు, చాలా మందిపై అనుమానాలు వచ్చాయి. ఎవరు చేసి ఉంటుంటారని. నిజానికి ఎందుకంటే హత్యలు జరుగుతున్నప్పుడు అయిన వాళ్ళు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తండ్రి కూడా చెప్పాడు కొన్ని సందర్భాల్లో వీళ్ళేమో వాళ్ళేమో నేనేమో అని అంటూ ఉన్నారు. నా చిన్నారి తల్లి అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నారి తల్లిని, నా కంటి బిడ్డను చంపింది ఎవరో తేల్చండి, న్యాయం కావాలి అంటూ ఆ తల్లి తండ్రి రోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. సంజీవరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఆ హౌస్ ఓనర్ కుమారుణ్ణి కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఎవరు ఈ హత్యకి కారణమై ఉంటారు అని. ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో ఎటువంటి ఆధారాలు కూడా దొరకడం లేదు. అందుకే నిజానికి పోలీసులు అనుకున్నారు నిన్న ఎప్పుడైతే ఈ ఘటన బయటకు వచ్చిందో 24 గంటల్లో ఈ ఘటనను ఛేదించేస్తారు అని. కానీ 24 గంటలు దాటినప్పటికీ కూడా ఇందులో హంతకులు ఎవరు, ఇది ఎవరి పని అనేది ఇంకా తెలియకపోవడంతో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గండికోటలాగా ఇది కూడా రహస్యంగా మారిపోతుందేమో అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. దగ్గరలో సీసీ కెమెరాల్లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కూడా లేవు. దగ్గరలో సీసీ కెమెరాల్లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు దొరకకపోవడంతో ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉండుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే ఇంట్లో అద్దెకుంటున్న ఒడిశాకు చెందిన సంజీవరావు అనే వ్యక్తిని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. కానీ అతని హత్య చేశాడు అనడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీలకం కాబోతుంది. అంతేకాదు ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్ట్ కూడా చాలా కీలకం కాబోతుంది. ఆ గదిలో ఆరవ తరగతి చదువుతున్న ఆ బాలికతో ఆ చంపిన వ్యక్తి పెనుగులాడిన ఆనవాళ్లు ఉన్నాయి అని చెప్తున్నారు. గొంతుపైన ఇష్టానుసారంగా గొంతుపైన విచ్చలవిడిగా ఆ కత్తితో కోసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ చిన్నారి ఒంటిపైన, పొట్టపైన ఆ కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయి. మరి ఇది ఏదైనా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఒక సర్జికల్ బ్లేడ్తో చేసినటువంటి హత్య అని కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదు, వంటింట్లో ఉన్నటువంటి కత్తితోనే ఆ చిన్నారిని పొడిచి చంపేశారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ విషయంలో కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఏ కత్తితో ఆ చిన్నారిని హత్య చేశారు అని. నిజానికి ఒక చిన్నారి, ఒక 10-11 సంవత్సరాల చిన్నారిని ఏకంగా 20 కత్తిపోట్లు పొడిచి చంపేశారు అంటే ఇది ఎవరో కక్షగట్టి చేసినటువంటి హత్య. మనం గతంలో కూడా కొన్ని చూసాం. కుటుంబ సభ్యులతో తగాదాలు ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి కోపంతో వాళ్ళ పిల్లలను అతి కిరాతకంగా చంపినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ సహస్ర చిన్న పాప, 10-11 సంవత్సరాలు, 6వ తరగతి చదువుతున్న పాప, ఆమెను అంత కిరాతకంగా 20 కత్తిపోట్లు పొడిచి చంపేశారు అంటే ఆ చిన్నారి పైన ఎవరికి కోపం ఉండదు. పోనీ ఆ నిజానికి కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం, చిన్న పైన అఘాయిత్యాలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ చిన్నారిపై ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడలేదు, ఎటువంటి లైంగిక దాడికి పాల్పడిన ఆనవాళ్లు దొరకలేదు అని చెప్తూ ఉన్నారు.
కానీ 20 కత్తిపోట్లతో పొడిచి చంపేశారు అంటే ఇది ఎవరో ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులపై ఉన్నటువంటి కోపంతో చేసిన పని అని చెప్తున్నారు. చిన్నపిల్లల్ని అంత కిరాతకంగా 20 కత్తిపోట్లు పొడిచి కోపంగా చంపేసేంత పగ ఎవరికి కూడా ఉండదు. 10 సంవత్సరాలు చావంటే ఏంటో బతుకంటే ఏంటో తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి ఆ చిన్నారి పాపను 20 కత్తిపోట్లు పొడిచి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు లోపల పెనుగులాట జరిగింది కాబట్టి చాలా చోట్ల వేలిముద్రలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నిపుణులు కూడా అక్కడికి వచ్చారు, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు అక్కడికి వచ్చారు, వేలిముద్రలు లోపల ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. మరి ఎవరి వేలిముద్రలు అక్కడ దొరికాయి? ఆ లోపల ఏదైనా వేలిముద్రలు దొరికాయా? ఆ లోపల ఎవరి వేలిముద్రలతో అవి సరిపోలబోతూ ఉన్నాయి? ఆ చిన్నారిని చంపింది ఎవరని పోలీసులు తేల్చబోతున్నారు అనేదే ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి అంశం. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు, ఒకసారి సాగర్తో మాట్లాడదాం. పోలీసులు నిన్నటి నుంచి బృందాలుగా గాలిస్తూ ఉన్నారు, నిపుణులు గాలిస్తూ ఉన్నారు. సో మా ప్రతినిధి సాగర్ అడుగుదాం. సాగర్, ఏదైనా క్లూస్ దొరికాయా? ఆ చిన్నారిని చంపింది ఎవరు అనే విషయంపై ఏదైనా పురోగతి లభించిందా? కూకట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ బిల్డింగ్తో పాటుగా ఆ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి మరో 2 బిల్డింగ్లలో ఉన్నటువంటి కుటుంబాలను కూడా దాదాపు 20 కుటుంబాలను కూడా విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా ఆ సమీపంలో ఆ బిల్డింగ్లో సీసీ కెమెరా అనేది లేకపోవడంతో ఆ పక్కనే ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటుగా ఆ పక్కన ఉన్నటువంటి కాలనీలో 100కు పైగా సీసీ కెమెరాలను పూర్తిగా పోలీసులు క్షుణ్ణంగా జల్లెడపట్టారు. అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పరిశీలించారు. కానీ ఇక్కడ ఎలాంటి క్లూ ఆధారం అనేది దొరకలేదు. ఆ బిల్డింగ్లోకి వచ్చినట్టు బయటి వ్యక్తులు వచ్చినట్లుగా కూడా ఆధారం లేదు. కానీ ఈ నేపథ్యంలోనే ఒక కీలక అప్డేట్ అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి. అదే బిల్డింగ్లో ఎవరైనా చేశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఒరిస్సాకు చెందినటువంటి దండలుగా అది G+2 ఫ్లోర్లు పైన పెంట్ హౌస్లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. సహస్ర తల్లిదండ్రులు ఒక బాబుతో కలిసి నివాసం ఉంటున్నారు. 2nd ఫ్లోర్లో ఒరిస్సాకు సంబంధించినటువంటి సంజయ్ రావు భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. దాదాపు వాళ్ళు 2 సంవత్సరాలుగా కూడా అక్కడే ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సంజయ్ రావు గూగుల్ కోఆర్డినేట్స్ ఆయన మొబైల్ లొకేషన్స్ కూడా ఈ హత్య జరిగినటువంటి ఘటన సమయంలోనే అక్కడ ఉన్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలోనే అతన్ని కొంత విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇలాంటి హత్య చేసినట్లు ఆధారం మాత్రం ఇప్పటివరకు పోలీసులు సేకరించలేదు. కానీ సంజయ్ రావు అనుమానిస్తడంతో పాటుగా అదే బిల్డింగ్లో ఉన్నవారు ఇంకేమైనా చేశారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే బయటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా, లోపలనే ఇదంతా జరిగిందా? ఎందుకంటే తల్లిదండ్రులు మార్నింగ్ 9 o'clock ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. తన కొడుకుని స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళు పనులకు వెళ్ళారు. 9 o'clock నుంచి ఈ హత్య జరిగింది 10:30 ప్రాంతంలో జరిగినట్లుగా కూడా పోలీసులు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కూడా 10:30 గంటలకు జరిగిందన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఆ 9 to 12 మధ్యలో ఏమేం జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఇక్కడ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్లో గూగుల్ లొకేషన్స్, మొబైల్ లొకేషన్ సిగ్నల్స్, ఈ దాంతోపాటుగా బిల్డింగ్లో ఉన్నవారి లొకేషన్, బిల్డింగ్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళందరి మొబైల్ లొకేషన్స్ అక్కడే ఉన్నాయా, లేదంటే పైన ఎంతమంది మొబైల్ సిగ్నల్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్ ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ బయట నుంచి 100 సీసీ కెమెరాలు పరిశీలించిన నేపథ్యంలో బయట నుంచి వచ్చిన ఆనవాళ్లు లేకపోవడంతో ఆ బిల్డింగ్లో ఉన్నవారి పనేనా అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజయ్ రావుతో పాటుగా ఆ బిల్డింగ్ యజమాని కుమారుడు, ఆ యజమానికి సంబంధించిన కుటుంబం కూడా తమ పాపకి కొంత హెల్త్ ఇష్యూ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళి వచ్చారు. కానీ ఇక్కడ యజమాని కుమారుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వీళ్ళిద్దరిని విచారిస్తున్న నేపథ్యంలో మరో 3 కూడా అనుమానితులు, ఎందుకంటే నిన్న ఘటన జరిగిన సందర్భంగా కూడా కొంత సంజయ్ రావు అనుమానాస్పదంగా అక్కడ ఉన్నట్లు కూడా పోలీసులు కొంత గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సంజయ్ రావును నిన్న రాత్రి నుండి కూడా పోలీసులు విచారిస్తున్నారు. కీలక ఆధారాలు అయితే ఇంకా అంటే హత్య చేసినటువంటి ఆధారాలు అయితే పోలీసులు సేకరించలేదు. అక్కడ స్ట్రీట్ లో ఇంకే సీసీ కెమెరాస్ లేవా సాగర్? తీసుకెళ్ళలేదు, ఎందుకంటే బయటికి సాగర్ వచ్చింది లేదు. సో కీలకంగా ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళే ఎవరైనా చేశారా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా దీనికి